హలో వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అసాధారణ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా సత్తా చాటడంతోనే విజయం సాధించామని టీమిండియా తాత్కాలిక వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. సౌత్ ఆఫ్రికాతో రాంచీ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కేఎల్ రాహుల్ ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఉత్కంఠంగా సాగిన ఈ పోరులో కొంచెం కంగారు పడినట్లు తెలిపాడు. కడుపులో కంగారు లేదని చెబితే అబద్ధం చెప్పినట్లే. చాలా కాలం తర్వాత మేము వన్డే క్రికెట్ ఆడాం. ఆశించిన ఫలితాన్ని అందుకున్నాం. వరుసగా వికెట్లు తీయడం మాకు కలిసొచ్చింది. మా బౌలర్లు ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేశారు అని చెప్పాడు రాహుల్. సఫారీ బ్యాటర్లు మమ్మల్ని ఒత్తిడికి గురి చేశారన్నాడు. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడారని కొనియాడారు. 6వ స్థానంలో బ్యాటింగ్ చేయడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, జట్టు కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధమేనన్నాడు. గత 2-3 సిరీస్లలో టీమిండియా మేనేజ్మెంట్ నాకు అప్పగించిన పాత్ర అదేనని, ఇది నా వ్యక్తిగత ఆట మెరుగుపరడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పాడు. రోహిత్, కోహ్లీ చెలరేగి ఆడుతుంటే చూడటం చాలా సరదాగా ఉంటుందన్నాడు. వారు తమ బ్యాటింగ్తో ప్రత్యర్థులను పిచ్చోళ్లను చేస్తారు. వారి బ్యాటింగ్ను నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. డ్రెస్సింగ్ రూమ్లో వారు ఉంటే చాలా ఫన్గా ఉంటుందని చెప్పాడు. హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడని, వికెట్లు తీసే సామర్థ్యం అతనికి ఉందన్నాడు. హైట్ ఎక్కువగా ఉండటం అతనికి కలిసొచ్చే అంశమని, ఆఖరి ఓవర్లలో ఎక్కువ పరుగులిచ్చినా జట్టును గెలిపించే సత్తా అతనికి ఉందన్నాడు. అతను కొత్త బంతితో కూడా వికెట్లు తీయాలని ఆశిస్తున్నామని, కుల్దీప్ యాదవ్ తన పనిని తాను చేస్తున్నాడని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్లతో 135 పరుగులతో చెలరేగగా, రోహిత్ శర్మ 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 57, కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 60 పరుగులతో రాణించారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్, నన్రే బర్గర్, కార్బిన్ ఘోష్, ఒట్నిల్ బార్ట్మన్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం సౌత్ ఆఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆల్అవుట్ అయింది. మాథ్యూ బ్రిక్కే 72, మార్కో జాన్సన్ 70, కార్బిన్ ఘోష్ 67 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా, హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టాడు. హర్షదీప్ సింగ్ కు 2 వికెట్లు దక్కాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.